లేని భూమిపై అక్రమంగా పాస్బుక్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ భూ కబ్జాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సదాశివపేట మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన వడ్ల లక్ష్మి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సర్వే నెంబర్ 474/E2లో తనకున్న 4 గుంటల భూమిలో కబ్జాదారులు అక్రమంగా బైన్ నెంబర్ సృష్టించి పాస్బుక్లు పొందారని ఆమె ఆరోపించారు. అక్రమ పత్రాలతో తన స్థలంలోకి చొరబడి అక్కడ ఉన్న సిమెంట్ స్తంభాలను తొలగించి అడ్డుకున్న తమపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా జారీ చేసిన ఆ పాస్బుక్లను రిజిస్ట్రేషన్లను వెంటనే రద్దు చేయాలని కలెక్టర్కు విన్నవించారు. అలాగే తమకు కబ్జాదారుల నుంచి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరుతూ జిల్లా ఎస్పీ కార్యాలయంలో కూడా వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బాధితురాలికి మద్దతుగా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర, గ్రామస్తులు వడ్ల లక్ష్మణ్, మన్నే బాబన్న తదితరులు పాల్గొన్నారు. భూ అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లక్ష్మి భూమి సమస్య గురించి వచ్చేసి ఇక్కడికి మా భూమి మా బావ కొడుకు అమ్ముకున్నారు. అది వేరే వాళ్ళు అమ్ముకున్నట్టు మా దగ్గరికి వచ్చి మా కబ్జాలో కూర్చున్నాం. మాకు ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలంలో కబ్జాలోకి వచ్చి వచ్చినారు. తనను మేము ఆ జాగలోకి వెళ్తే మమ్మల్ని బెదిరించి కొట్టి బయటకు వెళ్ళగొట్టేసిండు. మమ్మల్ని అక్కడ రానివ్వట్లేదు. మాకైతే చాలా ప్రాణభయం ఉంది. తను కొట్టి మమ్మల్ని చాలా బెదిరించి ఇస్తున్నాడు. అమ్మిన వాళ్ళని కూడా బెదిరిస్తున్నాడు. అందుకోసం మాకు న్యాయం జరగాలని కలెక్టర్ని ఒకసారి అప్లై పెడదామని వచ్చింది. సదాశివపేట మండలం పెద్దాపూర్ గ్రామంలో లేని భూమికి మన అధికారులు పట్టా పాస్బుక్లు జారీ చేసి రెండోసారి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. మరి దానికి ఆనుకొని ఉన్న భూమిలో ఖాళీ స్థలాలపై అక్రమార్కులు కబ్జా గురి చేస్తూ వారి లక్షణంగా ఉన్న ఇనుప కడ్డీలను తొలగిస్తూ వారిపై దౌర్జన్యం దిగుతూ వాళ్ళ కుటుంబ సభ్యులపై దాడులకు పాల్పడుతున్నారు. దీనిపై సదాశివపేట ఎంఆర్ఓ గారికి అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరి దీనిపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, డబుల్ రిజిస్ట్రేషన్ ఏవైతే లేని భూమికి రిజిస్ట్రేషన్ చేసిరో పాస్బుక్లు జారీ చేసిరో వాటిని రద్దు చేయాలని ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. స్థానికంగా ఉన్న రాజకీయ పలుకుబడి ఉన్న నాయకుడు అటు పోలీస్ స్టేషన్లు అటు ఎంఆర్ఓ కార్యాలయంలో మేనేజ్ చేస్తూ బాధితులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎస్పీ గారు కూడా ఫిర్యాదు చేయడానికి ఇప్పుడు వెళ్తున్నాం. దానిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను విన్నవిస్తున్నాం.